హాయ్ హలో వెల్కమ్ టు ది సిరి వ్లాగ్స్ అండ్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసు కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఎర్లీ మార్నింగే వీళ్ళిద్దరు మంచి వైబ్లో ఉన్నారు. సాంగ్స్ పెట్టుకొని ఇద్దరు డ్యాన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళ డాడీతో ఉన్నట్టు వాళ్ళ నాని దగ్గర ఉండడు. అందుకే వాళ్ళ డాడీ ఉన్నప్పుడే నాకు చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటా. అంతెందుకు నన్ను కూడా పట్టించుకోడు. వాళ్ళ నానినే కాదు, నన్ను కూడా అసలు పట్టించుకోడు. వాళ్ళ డాడీతో ఉంటే ఉన్నలా దాని పనులు చేసుకుంటుంది అన్నట్టు ఫీల్ అయిపోయి వాళ్ళ డాడీ దగ్గర ఉంటాడు. అండ్ వాళ్ళ నాన్న ఉన్నప్పుడే నాకు అన్ని పనులు అయిపోతాయి కాబట్టి కొంచెం వాళ్ళ డాడీతో ఉండడం వల్ల కూడా కొంచెం బెనిఫిటే నాకు. అండ్ ఎర్లీ మార్నింగ్ లగేజ్ సర్దుతున్నాను కాబట్టి ఏం పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఏది మర్చిపోయినా సరే మెడిసిన్ మాత్రం వీడికి మర్చిపోకూడదు. ఎందుకంటే సిరప్స్ ఎక్కడైనా దొరుకుతాయి కదా అన్నట్టు ఉంటుంది. కానీ వాడు పుట్టిన దగ్గర తీసుకున్న హాస్పిటల్లో దొరికినట్టు వైజాగ్లో దొరకడం లేదు. అండ్ ఒకసారి అలాగే ఇదయ్యాను, అందుకే సఫర్ అయ్యాను కాబట్టి వీడి మెడిసిన్ పట్టుకున్నా. అండ్ మా అన్నయ్య నన్ను ఎప్పుడు వైజాగ్ తీసుకువెళ్తాడు. మా అన్నయ్య వచ్చాడు బండి మీద, శ్రీకాకుళం వరకు కాంప్లెక్స్ వరకు బండి మీద వెళ్ళిపోదామని అక్కడ బండి పెట్టి కాంప్లెక్స్కి వెళ్ళాం. కాంప్లెక్స్ని చూస్తే ఏదో కొత్త చూసేటట్టు అనిపిస్తుంది. అప్పుడు ఎక్కడే తిరిగే వాళ్ళం కాలేజ్కి వచ్చేటప్పుడు, అంటే కాంప్లెక్స్లో బస్సు ఆగేది కాబట్టి కాంప్లెక్స్ నుంచి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఏదో కొత్తగా అనిపిస్తుంది. అండ్ బస్సు ఎక్కాం, సెకండ్ టైం మళ్ళీ ఫ్రీ బస్సు ఎక్కడం. అండ్ ఆధార్ కార్డు పట్టుకున్నా కాబట్టి ఫ్రీ బస్సు అయింది. ఆధార్ కార్డు మర్చిపోతే మనీ పే చేయాలి. బస్సు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు కనుక ఆ పొక్కగా ఉంది. మా బాబు అయితే చెమటలు కారేస్తున్నాయి. అండ్ బస్ స్టార్ట్ చేసాక కొంచెం రిలీఫ్గా అనిపించింది. అండ్ బస్సులో టైంపాస్ అవ్వదేటో అనుకున్నా. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బాగానే టైంపాస్ అయింది. ఎవరు నా పక్కన మంచి అక్క కూర్చుంది, తనతో మాట్లాడుకున్నా. అక్క కాదులేండి నాకంటే చిన్నదాయని చెల్లి. ఆ అమ్మాయితో మాట్లాడుకున్నా, అందువల్ల కొంచెం టైం పాస్ అయింది. తర్వాత అందరితో అలా టైం పాస్ అవ్వదు. అందరూ మనలా బేగా కొంచెం కలవిడిగా ఉండరు అందరూ. అందుకే ఆ అక్క మాత్రం చాలా మంచిగా మాట్లాడింది. సారీ చెల్లి మంచిగానే మాట్లాడింది. నేను కూడా మాట్లాడాను ఆ అక్కతో, అలా ఆ చెల్లితో. అందుకే టైం పాస్ అయిపోయింది. తర్వాత నా పక్కన సీట్న 3 మెంబర్స్ మారారు. ఆ 3 మెంబర్స్లో ముస్లమ్మ ఒక అమ్మ, ఇంకొక అంకుల్. అందుకు మరి వాళ్ళతో మనం మాట్లాడలేకపోయాం. మా అమ్మ మాత్రం పాప అని అడుగుతుంది. కాదండి బాబు అని చెప్పాను. ఆహా సైలెంట్గా ఉన్నాడు అంటుంది. వీడు సైలెంట్ మనకి ఇంట్లో భరించే వాళ్ళకి తెలుస్తుంది, చూసే వాళ్ళకి మాత్రం సైలెంట్గానే కనిపిస్తాడు. వీడు చూడండి బాటిల్ కప్ ఎప్పడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాడో వీడికే తెలియదు. వీడెప్పుడో నేను కప్పుకో క్లోజ్ చేయడం ఇదే సరిపోయింది మాకు అక్కడ వరకు. ఎంత బేకిప్పేసేవాడు, మొత్తం నా టాప్ తడిసిపోయేటట్టు చేస్తాడు వీడు. వీటి బట్టలు కూడా తడిసిపోయి కానీ పట్టించుకునేవాడు కాదు, కప్పు ఇప్పుకొనే ఉన్నాడు. వాడికి అదే టైంపాస్. నాకు మాత్రం కప్పు క్లోజ్ చేసుకోవడం ఆ టైంపాస్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వరకు వచ్చింది ఒక ఎత్తి కొండ ఎక్కడం ఒక ఎత్తు. అబ్బా ఇది ఎక్కేసరికి మాత్రం చొక్కలు కనబడతాయి. ఎలాగోలాగా ఎక్కేసాం. వచ్చేసాక ఇంటికి వీడు మంచిగా పడుకున్నాడు. ఎందుకంటే బస్సులో పడుకోలేదు కదా, వీడు పడుకోవడమే మనకి ఛాన్స్ అనేసి మూవీ చూస్తుంది. చాలా బాగుంది మూవీ. ఫాదర్ ఎమోషన్ తెలియని నాకు కూడా కొంచెం ఎమోషన్ అయ్యాను. అండ్ ఆ రోజు ఈవినింగ్ బయటకు అలాగ వెళ్ళి వీడియో తీసుకున్నా. ఎంత బాగుంది చూడండి సిటీ. అండ్ కొండలు అక్కడున్న బీచ్ కూడా కనిపిస్తుంది బాల్కనీలో. అండ్ వీడు వాళ్ళ సిస్టర్స్ వచ్చాక వాళ్ళ సిస్టర్స్ సాంగ్ పెడితే వీడు సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నాడు. వాళ్ళు మాత్రం స్కూల్లో ఎప్పుడెప్పుడు వస్తామా అనేసి అనుకున్నారంట. వాళ్ళు ఎంత అనుకున్నారో మేము కూడా అక్కడికి వచ్చాక ఎప్పుడు వస్తారు వాళ్ళు వస్తేనే టైం పాస్ అవుద్దని చూసాం. అండ్ ఇది నైట్ అయిపోయాక పక్క రోజు మార్నింగ్ ఇది. అండ్ మార్నింగ్ మాత్రం మంచి బిజీలో ఉంటారు అందరూ, గొప్ప హడావిడిగా ఉంటుంది. మా అక్క మాత్రం భలే మేనేజ్ చేస్తుంది అందరినీ. ఎందుకంటే నాకు చూస్తున్నాకే అనిపిస్తుంది ఎంత ఎనర్జీ కావాలో మా అక్కకి. అండ్ వాళ్ళని బయలుదేరించి మా మోన్ కరేజ్ కట్టేసాక వాళ్ళ డ్యూటీకి వెళ్తుంది మా అక్క. వాళ్ళ డ్యూటీకి వెళ్ళిపోయాక నాకు మార్నింగ్ అన్నం తిన్నానంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ తినబుద్దేదు. అందుకే ఎలాగా పిండి ఉంది కదని దోశ వేసుకున్నా. వీడు మాత్రం ఎక్కడవన్నీ సర్దుతున్నాడు. ఓకే ఉంటాం మరి.